అడుగుడేనా? ఇజ్జత్ ఉండాలా? ఎన్ఆర్ఐలు ఇలా సోషల్ మీడియాలో పెట్టిర్రు, పొట్టి తిడుతున్నారు, అవి చదువు గుండాకి చచ్చిపోతావు. అమెరికా అనగానే బాత్రూములు దోముడు, అమెరికా అనగానే బాత్రూములు. అసలు నాకు నిజంగా చెప్తున్నా రేవంత్ రెడ్డి సారు, నువ్వు తెలుసుకో సారు, నీకు చదువు చక్కగా రాదు, ఏది అమెరికాకు పోయినా మన బిడ్డలు ఇలా పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు పెట్టిరు, పెద్ద పెద్ద ఫార్మా రంగాలు నడిపిస్తున్నారు, ఇండస్ట్రియల్ నడిపిస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద కంపెనీలకు సీఓలుగా ఉన్నారు కదా మనోళ్ళు. అమెరికా పోయినోళ్ళ బాత్రూమ్ లేదు చేస్తాడా? మరి మీ అన్ననో తమ్ముడో ఉంటాడు కదా ఒక ఆయన, అదే రోజు బాత్రూమ్ లేదు అమ్ముతుండే. అడుగు మరి ఒకసారి మీ వాళ్ళకి ఫోన్ చేసి, తమ్ముడా నువ్వు ఏం చేస్తున్నారో అంటే మరి బాత్రూమ్లు అడుగుతుండే. ఆయన కూడా చాలా రోజులు అయిపోయి అమెరికాలో. నువ్వు కూడా పోతున్నావు కదా అప్పుడప్పుడు, నువ్వు కూడా గదే పని చేసి వస్తున్నావా అమెరికాలో? నేను అడుగుతున్నా సారు, అమెరికా ఓడు అనగానే బాత్రూమేనా అంటే ఎన్ఆర్ఐలను నువ్వు అవమానిస్తున్నావా? నువ్వు ఉన్నత చదువులకు వెళ్ళినటువంటి బిడ్డలయా, నీ ముఖానికి ఎట్లావు అమెరికాకు పంపించే శక్తి లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు స్కాలర్షిప్ ఇచ్చిండు, ఓవర్ స్కాలర్షిప్ ఇచ్చి 20 లక్షల రూపాయలు విమానం టికెట్ ఇచ్చి పిల్లలను పెద్ద పెద్ద ఉన్నత చదువులకు అమెరికా, లండన్, కెనడా, రష్యా, ఆస్ట్రేలియా ఎక్కడ పడితే అక్కడ పిల్లలను చదువుకోవడానికి పైసలు ఇచ్చి నా తెలంగాణ బిడ్డలు గొప్పగా చదువుకోవాలని చెప్పేసి ఆలోచన చేసి పంపించిండు వాళ్ళకు. ఇక నువ్వు అట్లాంటి బిడ్డలను పట్టుకొని అమెరికా అనగానే బాత్రూమ్గా అడిగిండు, ఇది కానీ ఎంత అవమానకరమైన రీతిలో మాట్లాడడం అనేది మంచిది కాదు రేవంత్ రెడ్డి గారు. ఇది నీకు మంచి కాదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలను, బాత్రూమ్లు కడిగేటోళ్ళు, షాపింగ్ మాల్లో పనిచేసేటోళ్ళు, ఊడ్చేటోళ్ళు అని చెప్పేసి అవమానంగా మాట్లాడడం అనేది ఇది నీ పద్ధతి మంచిగా లేదు. దయచేసి వాళ్ళని అవమానపరచకు అని చెప్తా ఉన్నా. ఎందుకంటే నువ్వు కూడా పోతున్నావు, నువ్వు కూడా చేస్తూ ఉన్నావు. ఇంకేమన్నా అంటే చాలు, ఆంధ్రాలో చదువుకున్నాడు, బరాబరి చదివిండు. అప్పుడు తెలంగాణలో మీ ముఖాలకు చదివి ఎక్కడ అంటున్నా? ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతూ ఉన్నప్పుడు మొత్తం వాళ్ళే కదా ఇక్కడ చదువులు, తెలంగాణ చదువులు ఆగమైపోయినాయి కదా. మా పిల్లలందరూ విద్యార్థులని ఇక్కడ పోరాటాలు చేశారు, మాకు మంచి విద్య కావాలని పోరాటం చేశారు, మంచి సర్కారు స్కూల్ కావాలని పోరాటం చేసినారు, తెలంగాణ విద్య కోసం పోరాటం చేసినారు. ఇక్కడ లేనప్పుడే కదా అక్కడ చదువుకొని వచ్చి అమెరికాకి వెళ్ళి ఆడ చదువుకొని వచ్చి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలే కదా ఆయన మేధస్సును, ఆయన జ్ఞానాన్ని తెలంగాణ కోసమే పెట్టిండు కదా కేటీఆర్. అట్లాంటివి పెట్టుకొని ఆంధ్రకు పోయి చదివిండు. మరి నువ్వు ఆయన ఆంధ్ర పోయి చదివి మళ్ళీ వచ్చినాడు, నువ్వు ఆంధ్రకు శాశ్వతంగా అల్లునే చేసుకున్నావు కదా. అదే నీ విచిత్రం కూడా చదివేత్తనే నీకు నొప్పి పెడితే మరి నీ అల్లుడేవాలే నాకు చెప్పు. ఇలా నీ భీమవరంకి నీది ఎక్కడ చెప్పు? నీ బిడ్డనే భీమవరంలోకి ఇచ్చినావు, నీ వియ్యాంకుడు భీమవరం, నీ సంబంధాలు భీమవరం, నీ వ్యాపారాలు అన్నీ ఆంధ్రలోతోనే కదా. అంతెందుకు నీ గురువు గడ్డం బాబు, ఆంధ్ర బాబు, నువ్వు అదే పార్టీలో పనిచేసినావు కదా, ఆంధ్రలో కలిసి పనిచేసినావు, ఆంధ్రలో బూట్లు మోసినవు, ఆంధ్రలోకి సేవకునిగా పనిచేసినావు, ఆంధ్రలో ముంగట బండ్ల మింగట ఉరికినవు. నువ్వు మాట్లాడొచ్చునా? ఆంధ్ర అని ఉరకొచ్చునా? పొద్దున్న లేస్తే మరి నీ వ్యవహారం ఎవరితో నడుస్తూ ఉన్నది? అది మాట్లాడడం పద్ధతి కాదు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. మీరు ఇంత చిల్లరగా, ఇంత నీచంగా, ఇంత చిన్నగా మీరు ఆలోచించద్దు. మరి మొన్నెందుకు పోయినావు? మొన్న పోయినావు కదా. మొన్న పోయి ఎస్ఆర్ నగర్కి వెళ్ళి, ఎస్ఆర్ నగర్లో మొత్తం ఎలక్ట్రానిక్స్ ఫంక్షన్లో ఎన్టీ రామారావు విగ్రహం పెట్టేస్తా నేను, ఇది చూపిస్తాను. మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చినావు? వాగ్దానాలు ఎందుకు ఇచ్చినావు? నీ అవసరానికి వాళ్ళ బూట్లు నాకుతావు ఆంధ్రలో. ఇలా ఆంధ్రలో కేటీఆర్ చదువుకుంటానగానే నొప్పి వస్తున్నాయి నీకు, ఏలనగా మాట్లాడుతూ ఉంటావు. మరి ఇదే మాట జూబ్లీ హిల్స్లో ఎందుకు మాట్లాడాలి? ఆంధ్రలో ఓట్లద్దు మాకు, ఆంధ్రలతో ఇదే వద్దని చెప్పేసి ఎందుకు మాట్లాడాలి? నీ అవకాశం కోసం, నీ అవసరం కోసం ఇలా ఎన్ని చేయాలో అన్ని చేస్తూ ఉన్నా కదా. నువ్వు మాట్లాడేటప్పుడు చూసుకోవాలి కదా. ఎంత విచిత్రమైన పరిస్థితి ఉంటే తెలంగాణకు నిజంగా చెప్తా ఉన్నా నేను. ఆ రోజు ఇద్దరు ఏం శాపం వచ్చింది. ఆనాడు తెల్లగడ్డం బాబు అడ్డం పడ్డాడు తెలంగాణ రాష్ట్రానికి. ఇలా ఈ గడ్డం బాబు కూడా గదే చేస్తున్నాడు. గడ్డంతోనే గండం వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి. నేను నిజంగా చెప్తున్నా, గడ్డాలతో గండమే ఉన్నదే. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఆ గడ్డంతో కొట్లాడాము, ఇప్పుడు ఈ గడ్డంతో కొట్లాడుతున్నాం. అట్లా ఏడిసి సచ్చిర్రు. వీని గండం ఎన్నడు పోతుందో మనలే కదా. గండం గట్టెక్కిందా అని చంద్రబాబులు గుండంలో ముంచకు బాబు అని చెప్పేసి ఆ రోజు పాటలు పాడినాం. మళ్ళీ ఇదే రోజులు మనకు కనబడతా ఉంది. ఒక సినిమా ఉంటుంది పాతాళ భైరవ్ అని, అందులో ఒక 2 క్యారెక్టర్లు ఉంటాయి. సదా జప అని ఉంటాడు ఒకడు క్యారెక్టర్, 2 క్యారెక్టర్లు ఉంటాయి. ఇప్పుడు ఈయన కూడా కొంతమంది ఉంటారు సదా జపలు. ఆ మాంత్రికుడు మాట్లాడి సదా జప, అద్దంలో చూసుకుంటా సదా జప, మనం ఎట్లున్నాంరా, మనం చాలా అందంగా ఉన్నాం గురు అంటాడు వాడు. మరి చెప్పకుండా వీడు వీకెత్తాడు కదా, ఉద్యోగం వీకెత్తాడు కాబట్టి. సేమ్ ఈయన పాలన ఎట్లుందంటే ఓహో అనేటోళ్ళు కొంతమంది ఉంటారు కదా, 3 రంగుల జెండా బట్టి అని ఎగురుతూ ఉంటారు కదా. ముసలు చచ్చిపోతూ ఉంటే కూడా, పింఛన్ కోసం ముసలు చచ్చిపోతూ ఉంటే 3 రంగులనే అని లేపించుకుంటారు కదా క్యాసెట్ అందులో. అట్లా సేమ్ ఆ మాంత్రికుడు అద్దంలో ఎట్లున్నావట, అంత బాగుంది కరెక్ట్ చెప్పురా అంటాడు. అద్దం మంచిగానే ఉంది కానీ మన అందానికి జర గడ్డమే అడ్డమైంది బాబు అంటాడు వాడు. అంటే ఈ గడ్డం తీయమని అంటాడు అన్నట్టు. అంటే ఇప్పుడు సేమ్ గదే గడ్డం కథలు నడుస్తూ ఉన్నాయి. ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నాడు అంటే గంత అట్లా మాట్లాడవచ్చు నా రేవంత్ రెడ్డి గారు. మీరు మీకు వేరే ఉద్దేశంలో కాదు, మేము తిట్టాలనేది కూడా మాకు షోక్ లేదు. నీలాంటి తిడితే కూడా మాకు ఏమీ రాదు. అనవసరంగా నోరు పారేసుకోవడము, మా నోరు గూల తీరుతుంది తప్ప
నీ దూల తీరది ఎంత తిట్టినా కూడా. ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్నటువంటి భాష అనేది అది కరెక్ట్ కాదు. ఇట్లున్నావు అట్లున్నావు ఏం భాషనే వ్యక్తిగత దూషణలు చేయొచ్చునా? మరి ఏం చక్కగా ఉన్నదా? నువ్వు కూడా కదా రోజు ఒకసారి రంగేయకు, నీ గడ్డానికి తెలుస్తుంది నువ్వు ఎట్లున్నావు, నీకు తెలుస్తుంది అంటున్నా. మొత్తం పార్టీల రంగులు మార్చినట్టు గడ్డానికి రంగులు మార్చగానే పెద్ద లీడర్ కావు. నేను 100% చెప్తున్నా, భాష మంచిది కాదు. నువ్వు ఒక్కసారి మళ్ళీ నువ్వు రివ్యూ చేసుకో. నేను ఫైనల్గా ఇంకొక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా. ఎంత ముఖ్యమంత్రి గారికి నేను వినయంగా మనవి చేస్తూ ఉన్నా. నేను ఒక 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన, సాంస్కృతిక సారథి చైర్మన్గా పనిచేసిన, 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగాన్ని, టీచర్ ఉద్యోగాన్ని కూడా వదిలేసుకొని ఈ తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిగా చెప్తా ఉన్నా సార్. నేను చూసిన కొన్ని నిజాలు మీతో మాట్లాడుతూ ఉన్నా. మీరు చాలా తప్పుడు మాటలు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. మీరు కేటీఆర్ని పట్టుకొని నీ అవ్వ అని